శ్రీమాత్రే నమః. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా చేయవలసిన కర్మలను చేయడమే కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో దాన్ని కర్తవ్యత నిష్ఠ అంటారు. మరి దానివల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంటండి అని అడుగుతారు కొంతమంది. కర్తవ్యం అంటే ఏమిటంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చేసేది మాత్రమే కర్తవ్యం. ఇప్పుడు అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళని చూసుకుంటాం. అమ్మా నాన్నకు అన్నం పెడుతున్నాను అని అనుకుంటే దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అనుకుంటే అటువంటి బుద్ధిహీనుడికి, అటువంటి బుద్ధి లేని ప్రశ్నకి సమాధానం చెప్పలేరు ఎవరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏది ఆశించకుండా మనం చేయగలిగే కర్మల్నే కర్తవ్యం అంటారు. అందుకు మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. ప్రకృతి మాత ఉంది, మనకి ఎన్నో ప్రతిఫలాపేక్ష లేకుండా మనకి ఎన్నో ఇస్తుంది. మనం ఆవిడకి ఏం ఇవ్వగలం అంటే ఏమీ లేదు, కృతజ్ఞతగా ఒక దండం పెట్టడం మాత్రమే.